నా పేరు డాక్టర్ ఆనంద్ యాంతోనీ. నేను విజయవాడ డాక్టర్ నూరి రామశాస్త్రి ఆయుర్వేద వైద్య కళాశాలలో శల్యతంత్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. చికిత్సా విధానంలో ఈ పైల్స్ లేదా హెమరాయిడ్స్ లేదా మొలలు అనే వాటిని చికిత్సించుకునేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి మనకి. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే బ్యాండేజ్ అనేటువంటిది ఒకటి చేస్తాం మనం, బ్యాండేజ్. రెండోదిగా చూసినట్లయితే హెమరాయిడెక్టమీ అనేటువంటిది చేస్తాం. మూడోదిగా చూసినట్లయితే స్క్లీరోథెరపీ అనేది చేస్తాం. నాలుగోది చూసినట్లయితే లేజర్ చికిత్సలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి తగినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. సరే, ఏ వైద్యం చేయించుకున్నా కానీ దాంట్లో కొన్ని సమస్యలుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. తగిన ఆహారం తీసుకొని వైద్యుని యొక్క సలహా మేరకి పథ్యాలు పాటిస్తూ ఉంటే ఇవి తిరిగి రాకుండా కూడా మనకు ఉంటుందన్నమాట. ఆపరేషన్ చేయించుకున్నాం కదా అనేసి బాగా మాంసాలు, బాగా కారాలతో పచ్చళ్ళతో కూడినటువంటి ఆహారాలు తీసుకున్నప్పుడు, మలబద్ధకం కలిగించే ఆహారాలు తీసుకున్నప్పుడు తిరిగి కూడా అక్కడ ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాం కదా మళ్ళీ వచ్చింది అనేటువంటిది మీరు ఎక్కువగా బాధపడకూడదు. అది వస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఆహారము, మీరు తీసుకునేటువంటి పళ్ళు, మీరు తీసుకునేటువంటి మంచినీళ్ళు వీటి మీద ఆధారపడి ఉంటుంది అది రావడం అనేటువంటిది. ఇకపోతే ప్రత్యేకంగా ఆయుర్వేదికలో ఏంటి చికిత్సా విధానం అంటే, ఈ మొలలు అనేటువంటివి చికిత్స గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రెండు రకాల మొలలు ఉంటాయి. ఒకటి లోపల వైపు నుంచి వచ్చే మొలలు, రెండు బయట వైపు ఉండేటువంటి మొలలు. లోపల మొలల్ని ఆభ్యంతర అర్సెస్ అంటాము, బయట ఉండేటువంటి వాటిని బాహ్య అర్సెస్ అంటాం అన్నమాట. దీన్ని ఇంటర్నల్ పైల్స్ అని, రెండోది ఎక్స్టర్నల్ పైల్స్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది అన్నమాట. ఆయుర్వేదంలో ఈ పైల్ సంబంధించి 4 చికిత్సా విధానాలు చెప్పారు. ఒకటి ఔషధాలతో చేసే చికిత్స, 2 క్షారంతో చేసే చికిత్స, 3 అగ్నికరంతో చేసే చికిత్స, 4వది శస్త్రకర్మ ద్వారా చేసే చికిత్స అన్నమాట. ఈ ఆధునికంగా ఉండేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి అగ్నికర్మ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ హెమరాయిడెక్టమీ అనేటువంటిది శస్త్రకర్మ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఔషధం అనేటువంటిది ఎక్కువ ఉపద్రవాలు లేనటువంటి కండిషన్లో తక్కువ కాలంలో వచ్చినటువంటిది, అటువంటి వాటికి ఔషధాల ద్వారా అది చికిత్స చేయబడుతుంది అన్నమాట. ఇది మనం గమనించినట్లయితే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా క్షారసూత్ర అనేటువంటి చికిత్సా విధానం ద్వారా తీసుకుంటాం అనమాట. ఈ క్షారసూత్ర అనేటువంటిది ఏమిటంటే, ఒక థ్రెడ్ దారాన్ని సూత్రం అంటే దారాన్ని తీసుకొని దానికి స్నూయి క్షీరాన్ని అప్లై చేసి, దానికి మళ్ళా క్షారాన్ని అప్లై చేసి, దాని తర్వాత హరిద్రా చూర్ణం అంటే పసుపొడిని అప్లై చేసి, దాన్ని 21 రోజుల పాటు మనం తయారు చేసి ప్రత్యేక విధానంలో నిరోధించుకొని దాన్ని వచ్చినటువంటి రోగికి మలద్వారం దగ్గర మొలలకి గట్టిగా ముడివేసి వాటిని చికిత్స చేసే విధానమే ఈ క్షారసూత్ర చికిత్సా విధానం అంటాం అన్నమాట. ఈ తగిన వైద్యుడిని కలిసి, ఆయుర్వేదంలో క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి వారి దగ్గర ఈ చికిత్స చేయించుకున్నట్లయితే వారికి ఇబ్బంది ఉండదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అది చర్మాన్ని కట్ చేస్తుంది, అలాగే చర్మాన్ని కట్ అయినటువంటి దాన్ని మళ్ళీ మాన్చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ అయిపోయే లోపల అక్కడున్న చర్మం అంతా కూడా కట్ అయిపోయి మానిపోతుంది, పుండుగా ఉండదు మనకు అక్కడ. అదే మనం అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేసి బ్లేడ్ తోటి లోపల వైపు నుంచి కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాటి వల్ల మనకి బ్లీడింగ్ సమస్య ఎక్కువ అవుతుంది, అల్సర్ పుండు ఎక్కువ ఏర్పడుతుంది, మలం ద్వారం దగ్గర ఉండేటువంటి స్పింక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ స్పింక్టర్స్ కూడా కట్ అయిపోయి మలాన్ని నిలబెట్టనివ్వకుండా మల విసర్జన జరిగే సమయంలో మల విసర్జన చేయాలి అనిపించినప్పుడు ఆ ఒత్తిడికి మలద్వారం నుంచి కారిపోతుంది అన్నమాట. దీన్ని ఇన్కాంటినెన్స్ అనేటువంటి పదంతో పిలుస్తుంటారు ఆధునిక భాషలో. ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి చేయించుకోవడం చాలా మంచిది. ఎంఎస్ డాక్టర్లు, అదేవిధంగా ఆయుర్వేద శాస్త్ర వైద్యులు, ఆయుర్వేద వైద్యులు వీటిని కలిసి మీరు చికిత్స చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యానికి ఉత్తమంగా ఉంటుంది. పైల్స్ అనేవి మలద్వారంలో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బి జారటం వల్ల వచ్చేటువంటి వ్యాధులు.
మనం చూసినట్లయితే కొంతమందికి కాళ్ళల్లో నరాలు చుట్టుకొని ఉబ్బి ఉంటాయి చూశారు. అదేవిధంగా మలద్వారంలో కూడా రక్తనాళాలు లోపల నుంచి ఉబ్బి కింద జారిపోయేటువంటి వాటిని మనం పైల్స్ అంటాం. వీటిని హెమరాయిడ్స్ అనే పదంతో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్నిసార్లు మనకి చర్మం చుట్టుపక్కల ఉండేటువంటిది, అంటే మలద్వారం చుట్టుపక్కల ఉండేటువంటి రక్తనాళాలు కూడా ఉబ్బి అవి ఎక్కువగా మనకి అక్కడ రక్తాన్ని నిలబెట్టి మనకి బుడుపులుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వాచీలో ఉండేటువంటి డైల్ చూసాం కదా, దాంట్లో మనకి 3 o'clock, 7 o'clock, 11 o'clock అనే ప్రదేశాల్లో ఎక్కువగా ఈ యొక్క రక్తనాళాలు ఉబ్బి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటిని మనం బాహ్య మొలలు అంటాం. ప్రాథమికంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి కాకుండా వాటి మధ్యలో కూడా వస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు రక్తం బాగా ఉబ్బిపోయి అది బరస్ట్ అయిపోయే ముందు అక్కడ గడ్డగట్టిపోయి నొప్పి బాధను కలిగిస్తూ ఉంటాయి. ఇటువంటి మొలల్ని థ్రాంబోటిక్ మొలలు అంటారు అన్నమాట. థ్రాంబోటిక్ పైల్ మాసలు అంటారు. ఇవి బాగా నొప్పితో కూడుకుంటాయి, తాకినట్లయితే గట్టిగా ఉంటాయి, ఖచ్చితంగా ప్రకాశిస్తున్నటువంటి రూపంలో ఉంటాయి. ఒక్కోసారి పగిలిపోతే రక్తం ధారాళంగా పోతూ ఉంటుంది అనమాట. ఇవి ఒకసారి పగిలిపోతే అక్కడ మనకి నొప్పి తగ్గిపోతుంది, డిసప్పేర్ అయిపోతాయి అన్నమాట. కొంతమందిలో రక్త సమస్యలు, బ్లీడింగ్ సమస్యలు ఉన్న వాళ్ళలో కొంత ప్రమాదానికి కలిగిస్తూ ఉంటాయన్నమాట. మలద్వారము అంటే మనకి పాయు అనే పదంతో తీసుకోవడం జరుగుతుందన్నమాట. పాయు అనేటువంటి పదం ఆధునికంగా చెప్పాలంటే యానస్ అంటారు. ఇది మనకి ముఖం నుంచి గుదం వరకు ఉండేటువంటి గొట్టం లాంటి దాన్ని మనం జీర్ణకోశము, జీర్ణనాళము, GIT ట్రాక్ అనే పదంతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఆఖరి భాగాన్ని యానస్ అంటాం అన్నమాట. ఈ యానస్ అనేటువంటిది మనం తెలుగు భాషలో చెప్పుకోవాలంటే ముడ్డి భాగం అనే పదంతో పిలుస్తుంటాం అన్నమాట. ముడ్డి భాగం పైన ఉండేటువంటిది గుద మార్గము అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ గుద మార్గం లోపల ఏర్పడేటువంటివి మొలలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ గుద మార్గంలో ఉండేటువంటి దేవుడి గురించి ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. మనకి యోగ పరిభాషను చూసినట్లయితే మూలాధారంలో మనకి విఘ్నేశ్వరుడు ఉంటాడు అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. సర్వ విఘ్నాలకు కలిగించకుండా ఉండాలన్నా కానీ, ఈ విఘ్నాలు కలుగుతుండాలన్నా కానీ వీటన్నిటికి మూలం విఘ్నేశ్వరుడు. కాబట్టి మనం ప్రథమంగా విఘ్నేశ్వర పూజ చేస్తుంటాం కదా, అటువంటి విఘ్నేశ్వరుడు మన శరీరంలో ఈ మూలాధార చక్రంలో ఉంటాడు. అయితే ఆయుర్వేద చికిత్సా విధానము, ఆయుర్వేద శరీరం సంబంధించినటువంటి విధానంలో మలద్వారంలో పాయువు లోపల మిత్రుడు అనేటువంటి దేవత ఉంటాడు. మిత్రుడు అనే దేవత అంటే మనకి చాలామందికి తెలియదు. మిత్రుడు అనే దేవత సూర్యుడి యొక్క 12 పేర్లలో ఒక పేరు. 12 ఆదిత్యులు అంటుంటాము. వారిలో ఒక నామము మిత్రనామము. ఇది మనం చూసినట్లయితే సూర్యోదయానికి ముందు సూర్యుడు సముద్రం లోపల ఉంటాడు. సూర్యోదయం కలిగేటప్పుడు మనకు సంధ్య అనేటువంటి పేరుతో చూసుకుంటుంటాం కదా. ఆ సంధ్య, ఆ ఉదయకాల సంధ్యకి ముందు ఉండేటువంటి సూర్యుడి యొక్క అవస్థని మనం మిత్రదేవత అనే పేరుతో మనం పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మిత్రదేవ సంబంధించినటువంటి పూజా విధానాలు, మిత్రదేవ సంబంధించినటువంటి ఆహార విధానాలు, మిత్రదేవ సంబంధించినటువంటి విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు, ఇవన్నీ కూడా ఈ మూలాధారంలో జబ్బులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించుకోవడం ద్వారా కూడా మలద్వారంలో ఉండేటువంటి సమస్యలు చాలా వరకు నివారణ జరగడం జరుగుతుంది.